హాయ్ యస్ నమస్తే. నేను మీ అప్పాజీ. అఖిల్ అక్కినేని, ఒక పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్ వీళ్ళ ముగ్గురు కి ఒక ప్రత్యేకత ఉండడం మనందరికీ తెలుసు. ఆ ముగ్గురి జాబితాలో ఆ ముగ్గురు ఉన్నటువంటి ఆ ముగ్గురు సాధించినటువంటి ఒక అరుదైనటువంటి దీన్ని ప్రత్యేకతను అఖిల్ అక్కినేని కూడా సొంతం చేసుకుంటాడా అనే చర్చ ఇప్పుడు మొదలైంది. ఎందుకంటే లెనిన్ సినిమా అఖిల్ అక్కినేనికి 7వ సినిమా. ఈ 7వ సినిమా ఎన్టీఆర్ 7వ సినిమా ప్రత్యేకత తెలుసు, మహేష్ బాబు 7వ సినిమా ప్రత్యేకత తెలుసు, అలాగే పవన్ కళ్యాణ్ 7వ సినిమా ప్రత్యేకత అందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్కి ఖుషి, మహేష్ బాబుకి ఒక్కడు, ఎన్టీఆర్కి సింహాద్రి. ఈ 3 సినిమాలు వాళ్ళ కెరీర్లో 7వ సినిమాలు. అసలు 3 కూడా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ వాళ్ళ కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్. అయితే ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఈ 3 సినిమాల్లో ఒకరే హీరోయిన్. ఆ హీరోయిన్నే భూమిక. ఇప్పుడు అఖిల్ అక్కినేని సినిమా కూడా ఇది 7వ సినిమా లెనిన్ సినిమాకి ఉన్నటువంటి క్రేజ్ మనందరికీ తెలుసు. మరికొద్ది గంటల్లోనే ఆ సినిమా రిజల్ట్ ఏంటనేది మనకి తెలిసిపోద్ది. అంటే అందరూ చెప్తున్నట్టు నాగార్జున కూడా వస్తున్నాం కొడుతున్నాం అని చెప్పి ఆయన డిక్లేర్ చేసిన నేపథ్యంలో విపరీతమైనటువంటి క్రేజ్ నెలకొని ఉంది ఆ సినిమాకి. అయితే ఇప్పుడు ఒక మనం సినిమాని మినహాయిస్తే సిసింద్రి మొదలుకొని, అంటే సిసింద్రిలో కూడా అఖిల్ అక్కినేని హీరో కాబట్టి దాన్ని కూడా మనం కౌంట్ చేయాలి. మనం సినిమాలో మాత్రం జస్ట్ ఒక మెరుపులా మెరిసి వెళ్ళిపోతాడు కాబట్టి అది ఒక చిన్న స్పెషల్ గెస్ట్ అపీరెన్స్ లాగా చేసినటువంటి ఆ సినిమాని పక్కన పెడితే ఇది అఖిల్ అక్కినేని నటించినటువంటి 7వ సినిమా. సిసింద్రి, అఖిల్, హలో, మిస్టర్ మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, ఏజెంట్ తర్వాత అఖిల్ నటించినటువంటి ఈ సినిమా ఎలాగైతే ఒక పవన్ కళ్యాణ్కి, మహేష్ బాబు, ఎన్టీఆర్లకి 7వ సినిమాలతోటి ఒక 7th వండర్ లాగా క్రియేట్ అయిందో అఖిల్ అక్కినేని కూడా ఈ లెనిన్ సినిమా అలా అవ్వాలని అయితే మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం.